భారతీయుడు 2 తెలుగు మూవీ రివ్యూ 1996లో వచ్చిన కమల్ హాసన్ భారతీయుడు నిజంగా ఇప్పటికీ ఓ ట్రెండ్ సెట్టర్. ఆ సినిమాకు ఈ తరంలో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. భారతీయుడు సినిమా చూసినవారు ఇప్పటికీ అలాంటి అనుభూతిని, ఆ మ్యాజిక్ను మరిచిపోలేరు. పైగా క్రియేటివ్ జీనియస్ శంకర్ అదే కమల్ హాసన్ సేనాపతి పాత్రతో 28 ఏళ్ల తర్వాత భారతీయుడు 2 సినిమా అనౌన్స్ చేయగానే ప్రేక్షకుల్లో ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి. అసలే విక్రమ్, కల్కి సినిమాలతో హిట్ కొట్టి కమల్ హాసన్ మంచి ఫామ్లో ఉండటం కూడా దీనికి ఒక కారణం. ఇన్ని అంచనాల మధ్య వచ్చిన భారతీయుడు మళ్లీ మనల్ని మెప్పించాడా అంటే ఖచ్చితంగా మెప్పించలేదనే చెప్పాలి. అసలు ఈ సినిమా శంకర్ సినిమా స్థాయిలో లేనే లేదు. శంకర్ బ్రిలియన్స్ చూపించే ఒక్క సీన్ కూడా ఇందులో కనిపించదు. అంతా అవుట్ డేటెడ్ ఫార్మాట్ అనిపిస్తుంది. ఏదో సీక్వెల్ తీసేయాలి కాబట్టి తీసేశారు గాని ఎంచుకున్న పాయింట్లోనే పట్టుత్వం లేదు. కథలో బలం లేదు. ఎప్పుడైతే కథలో, కథనంలో ఎమోషన్స్ లోపించాయో అక్కడే కమల్ హాసన్ కష్టం ప్రయాస వృధా అయింది. కమల్ హాసన్ యాక్షన్ కి పేరు పెట్టడానికి నా స్థాయి సరిపోదు కాని ఈ విషయంలో శంకర్నే తప్పు పట్టాలి. భారతీయుడు సినిమాకు ఆయువుపట్టు ఎమోషన్స్. లంచగొండితనాన్ని సహించక చివరకు తన కన్న కొడుకునే చంపుకున్న సేనాపతి ఇప్పుడు మన గుండెల్ని హత్తుకోవటంలో ఫెయిల్ అయ్యాడు. ఇక సినిమాలో కమల్ హాసన్ తర్వాత సిద్ధార్థ్కు చాలా లెంగ్తీ పాత్ర దొరికిందనే చెప్పొచ్చు. అసలు ఈ భారతీయుడు సీక్వెల్కు సిద్ధార్థ్ హీరో అనొచ్చు. సిద్ధార్థ్ యాక్టింగ్ కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్లా అనిపించినా తమిళ్ ఆడియన్స్ కోసం తప్పదు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ తో పోలిస్తే ప్రియా భవానీకి కాస్త స్క్రీన్ స్పేస్ ఎక్కువ. భారతీయుడు నుండి కమల్తో కంటిన్యూ అవుతున్న నెడుముడి వేణు, బాబీ సింహ, సముద్రఖని తమ ఉనికిని చాటుకుని మమ అనిపిస్తారు. ఎస్.జె. సూర్య అయితే విసిగిస్తాడు. బ్రహ్మానందం ఓ సీన్లో కనపడతాడు, అది ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఫస్టాఫ్ సాదాసీదాగా, ఎలాంటి ట్విస్టులు, భావోద్వేగ సన్నివేశాలు లేకపోవడం వల్ల రెగ్యులర్, రొటీన్ సినిమాలా అనిపిస్తుంది. సెకండాఫ్ను కొంతమేరకు గ్రిప్పింగ్గా చెప్పడానికి ట్రై చేశారు. ఈ సినిమా సాంకేతికపరంగా చూసుకుంటే సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. అనిరుద్ రవిచందర్ సంగీతం సినిమాకు ప్లస్ కాలేదు. ఒక్క పాట కూడా పాడుకునే విధంగా లేదు. ఏఆర్ రెహమాన్ని కొనసాగిస్తే బాగుండేది. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ మాత్రం సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. ఎడిటర్ ఎ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. దర్శకుడు ఎస్. శంకర్ దర్శకత్వ పరంగా మాత్రం చాలా బాగా ఆకట్టుకున్నారు. రచనా పరంగా మాత్రం ఆకట్టుకోలేకపోయారు. చివరగా దర్శకుడు శంకర్ భారతీయుడు 2 అంటూ 28 ఏళ్ల తర్వాత వచ్చినా తను మాత్రం 96లోనే ఆగిపోయాడనిపిస్తుంది. మీ విష్ణువర్ధన్ న్యూస్ అప్డేట్.